ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభువునందు ప్రియులైన ప్రియ సహోదరి సహోదరులకు, పరిశుద్ధులకు ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు పాఠ్యాంశము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నన్ను దేవుని ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేసే దేవుడు, వారి యొక్క నిధులను నింపే దేవుడు. ప్రభునామమునకు స్తోత్రము కలుగునుగాక. మనము ప్రార్థన చేయుచున్నప్పుడు వేటిని గూర్చి అడుగుచున్నాము? ప్రభువా, నాకు ఈ రోజున ఇంత ధనము అవసరమైనది, ఈ రోజున నేను సమాజములో తల ఎత్తుకునే పరిస్థితి నాకు కావాలి, నేను ఉన్నతముగా జీవించాలి, నేను ఐశ్వర్యవంతుడని కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు సుఖభోగములు కావాలని మనము అడుగుచున్నామే. కానీ నిజమైన క్రైస్తవుడు ఎవరంటే, నిజమైన ఆస్తికర్త ఎవరంటే, నిజమైన నిధులను నింపుకునేవాడు ఎవడంటే, దేవుని ప్రేమించు వాడే ఆస్తికర్తగా మారతాడు. వారి నిధులను ప్రభువు నింపే వానిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం ఉంది, ధనముంది, అనుభవించుటకు ఎన్నో ఉపకరణములు ఉన్నవి. కానీ వారికి పరలోక సంబంధమైనటువంటి రక్షణ లేదు. వారు దేవుని ప్రేమించిన వారు కాదు. కాబట్టి వారికి లోక సంబంధమైన ఐశ్వర్యములు, ధనధాన్యాదులు ఏమున్నను వారికంటే మనమే, ప్రభువును కలిగి ఉన్న మనమే, యేసుక్రీస్తును ప్రేమించుచున్న మనమే గొప్పవారమని, ఆస్తికర్తలమని, మన నిధులను నింపే దేవుని ఎప్పుడైతే మనము ప్రేమించామో మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. మనమే ఈ లోకములో అందరికంటే ఆస్తికర్తలము. మనమే ఈ లోకములో నిధులను నింపుకునినటువంటి గొప్ప ఐశ్వర్యవంతులము. ఎందుకంటే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానని ప్రభువు వాగ్దానము చేసి ఉన్నాడు. వారి నిధులను నింపే దేవునిగా ఉన్నాడు. మనుషులైతే మాట తప్పుతారు, సహాయము చేయగలిగి కూడా వారు సహాయము చేయరు. దేవుడైతే, ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఏమి చేస్తాడో అది చెప్తాడు, ఏమి చెబుతాడో అదే మాత్రమే చేసే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈ లోకంలో అన్నీ ఉండి నరకంలో పోవుట కంటే పరలోక రాజ్య సంబంధమైన ఆస్తి మనకి కావాలి. పరిశుద్ధత కావాలి. దేవుని అడుగు జాడల్లో నడవాలి. దేవునితో అంటుకట్టబడాలి. ఆత్మఫలములు ఫలించాలి. మనము నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓటవలెను సమృద్ధితో ఉండాలి. దేవుని పరిశుద్ధ తైలము చేత మనము అభిషేకించబడాలి. అనేకమైన నశించిపోవుచున్న ఆత్మల రక్షణ కోసరము దివారాత్రము ప్రార్థన చేయాలి. ప్రేమ, సంతోషము, సమాధానము కలిగిన వారమై, సాత్వికము కలిగిన వారమై దేవుని పోలి మనము నడుచుకోవాలి. జీవగ్రంథమందు మన పేరు లిఖించబడాలి. పరలోక రాజ్యములో దేవుడు ప్రభువైన క్రీస్తు వారు చేయు విందులో మనము పాలు పంపులు పొంది దేవునితో కూడా మనము రాజ్యము చేయాలి. ఇది మన నిజమైన ఆస్తి. మనలను ఆస్తికర్తలుగా చేసి మన నిధులను దేవుడు నింపుతాడు. ఇవి అన్నీ కూడా మనము కలిగి ఉండిన ఎడల మనము ఆస్తికర్తలమే.
మనము దరిద్రులము కాదు, బీదవారము కాము, లేదా ఒంటరి వారము కాము. ఏమాత్రము కూడా మనము బీదవారము కాము. ఎప్పుడైతే ఈ ఆత్మీయమైన ఫలములు కలిగి ఉన్నామో మనము ఆస్తికర్తలమే. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. అందుకని ప్రభు అంటున్నారు, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. నువ్వు మొదటిగా ఆత్మీయంగా ఉండుట నేర్చుకుని ఎడల ప్రతీదీ కూడా, ఈ లోక సంబంధమైన ప్రతీదీ నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఆత్మీయంగా నీవు ఎదిగిన ఎడల నీవు ఆస్తికర్తగా మారుతావని, పరలోక రాజ్యములో నీవు ఆస్తిని సంపాదించుకొని పరలోక పౌరునిగా సిద్ధపడతావని యొక్క సమయంలో ప్రభువారు తెలియపరుచున్నారు. ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.